ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సంఘం మహిళలకు 1,43,61,000 చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 6 కోట్ల రూపాయలు మంజూరు చేశామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణాలు కానీ, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కానీ, ఫ్రీ బస్, 500కే సిలిండర్ అని తూచా తప్పకుండా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మన నియోజకవర్గం కోసం ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 3 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, ఆర్టీఐ మెంబర్ అంకతి శ్రీనివాస్, గడ్డం త్రిమూర్త, మండల అధ్యక్షులు పింగిలి రమేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ ముని, చింతల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నలిమిల రాజు, అరీఫ్, చిన్న రమేష్, ఏపీఎం మంగ, లక్ష్మి, సీసీలు, సీఏలు, విఓఏలు పాల్గొన్నారు. అనంతరం వందే మాతర గీతంతో కార్యక్రమాన్ని ముగించారు. మెంబర్స్ అండ్ దానికి ఆఫీస్ బియరర్స్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. సో నిన్న గవర్నమెంట్లో డిప్యూటీ సీఎం గారు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ వడ్డీ లేని రుణాలు సంబంధించిన దాదాపు మంచిర్యాలలో 6 crores ఏమైనా ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉంటుంది, దానికి సంబంధించిన మంజూరు అయింది, అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కాబట్టి దాని గురించి అవగాహన పెంచుకోవడానికి కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో ప్రోగ్రామ్ పెట్టాల్సింది. సో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ గవర్నమెంట్ ఏ రోజు నుంచి ఫామ్ అయింది, ఆ రోజు నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేజర్ ఫోకస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ మీరు చూస్తే ఫస్ట్ టైం అంటే ఫ్రీగా బస్ సర్వీస్, ఐ థింక్ ఫస్ట్ ఏమైనా గవర్నమెంట్ నుంచి అనౌన్స్ అయింది అంటే ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్. దాంతో పాటు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆర్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఉమెన్ మెంబర్స్ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా ఎక్కడైనా లేవు అంటే ఆ టైంకి మాత్రమే మేల్ మెంబర్ మీద పేరు మీద ఇస్తున్నాము. ప్రయారిటీగా ఉమెన్ పేరు మీద మాత్రం ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు అమ్మ ఆదర్శ్ పాఠశాల కమిటీ ఫామ్ చేసేసి ఐ థింక్ మన జిల్లాలో దాదాపు 22 crore వర్క్స్ విదిన్ టైం ఫ్రేమ్ లో వాళ్ళు పని చేశారు. ఈ స్కూల్స్ లో అన్ని చోట్లలో మంచిగా ఫెసిలిటీస్ అయింది. దాంతో పాటు ఎస్హెచ్జి సంబంధించిన చిన్న యూనిట్స్ గ్రౌండింగ్ కి కూడా మనకి టార్గెట్ ఇస్తే జిల్లాలో మంచిగా యూనిట్ గ్రౌండ్ అయింది. ఏరియాలో పర్టికులర్ గా పౌల్ట్రీ యూనిట్స్, చిన్న యూనిట్స్ మనం చూస్తే క్యాంటీన్స్ అన్ని మంచిగా నడుస్తుంది. సో ఒక్కసారి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ సమాజంలో చేంజ్ వస్తుంది. ఎందుకు ఉమెన్ ఏమైనా సేవింగ్ చేస్తారు, దానికి మేజర్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ హోల్ వరల్డ్ లో కూడా ఉమెన్ ఇన్కమ్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది, సమాజం అభివృద్ధి అంత తొందరగా అవుతుంది. సో ఆ దానికి పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయి దానికి సంబంధించిన ఉమెన్ కి ఎస్పెషల్ గా దానిలో పార్టిసిపేట్ చేయాల్సింది. దానిలో మనం పార్టిసిపేషన్ పెంచాలి. పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి 3 మండలాల అక్క చెల్లెలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ముందుగా మరి మన డిఆర్డీఏ పీడీ గారు మరియు జిల్లా కలెక్టర్ గారికి మొన్ననే మన మంచిర్యాల జిల్లా జల సంరక్షణలో భాగంగా జాతీయ అవార్డు అనేది రావడం జరిగింది. వారికి ఈ సభా వేదిక ద్వారా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మన జిల్లా యొక్క ప్రగతిని మరి ఢిల్లీ దగ్గర రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం అనేది మన జిల్లాకే గర్వకారణంగా ఉన్నటువంటి